మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమే. ప్రియమైన దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచనము యెషయా గారి ద్వారా దేవుడు పలికించున్నారు. అప్పటికి యేసుక్రీస్తు వారు భూలోకానికి రాలేదు. ఇది క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరములో జరిగినది. ఆయన భూలోకానికి సర్వమానవాళి కోసము జన్మిస్తారు. పాపశాపము నుండి మనిషిని విడిపించి తన యొద్దకు చేర్చుకోవడానికి ఆయన్ని ప్రాణము పెట్టి ప్రేమను పంచి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన దేవుడిగా ఆయన ఉంటారని ఈ వాక్యములో వ్రాస్తూ ఆయన ఎటువంటి బాధను అనుభవిస్తారు, ఇటువంటి శ్రమను అనుభవిస్తారు ఈ మానవుల మధ్య అని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యెషయా గారు వ్రాయించారు. అతడు తృణీకరింపబడిన వాడు. అవును ప్రియులారా, మనుషులైన తృణీకరించారు. యోధా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము. ఆయన మనమందరి కోసం ఆయన తృణీకరించబడ్డాడు. భూమి ఆకాశములు సృజించిన దేవుడు, సమస్త జీవరాశులను కలగజేసిన దేవుడు, నిత్యము ఆరాధనలోను స్తుతుల ధూపం మీద ఆసీనుడైన ఆ పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు వారు మానవుని రక్షించుటకు వచ్చి మానవుని కోసం ఆయన తృణీకరించబడి ఉన్నాడు. ఆనాడే కాదండి, ఈనాడు కూడా ఆయన తృణీకరిస్తూ ఉన్నారు. ఆయన చూడనల్లని వానిగా మారాడు. ఆ శిలువలో శ్రమలలో అంతగా ఘోరంగా ఆయన శిక్షించారు. ఆయన పాపము చేశాడనా, అతిక్రమము చేశాడనా, దోషమును చేశాడనా కాదండి. ప్రతి మానవుని యొక్క పాపము ఆయన భుజస్కంధం మీద మోశారు. గనుక ఆయనను మనుషులలో చూడనల్లని వానిగా ఆయన మారి ఉన్నాడు. 10,000 మందిలో సౌందర్యవంతుడైన ఆయన, 10,000 మందిలో పోల్చదగిన వాడైనా ఈ యొక్క శ్రమలో ఆయన చూడనల్లని వానిగా మారిపోయాడు. ఎంత బాధను అనుభవించాడు మనందరి కోసము. ఆయన ప్రేమ ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే. ఆయన్ని ఎన్నిక చేయలేకపోయాము. కారణము తృణీకరించబడి ఉన్నాడు గనుక. ఎందుకు తృణీకరించబడ్డాడు? సర్వమానవ పాపమునైనా భుజస్కంధం మోసి శిక్షను అనుభవిస్తున్నాడు గనుక ఆయన రూపము మారిపోయింది. శిక్షావిధిలో ఉన్నాడు. ఆయన సౌందర్యవంతుడు, కురూపిగా మారాడు. చూడనల్లని వానిగా ఆయన నీ కోసము నా కోసము మారవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బండలాంటి హృదయము, ఈ కఠినమైన మనసు మార్చాలని, ఈ జీవితాన్ని నిత్య నరకాగ్ని తప్పించాలని మన మీదకు వచ్చిన శిక్ష దోషమును ఆయన మీద వేసుకున్నాడు. కారణమేమిటి? ఆయన ఊదిన ఊపిరి మనలో ఉంది గనుక, ఆ ఆత్మ శిక్షించబడకుండా ఉండాలి గనుక ఆయన ప్రేమించి మన కోసం బలైపోయారు గనుక అటువంటి మహాదేవుణ్ణి, ప్రేమమూర్తిని హృదయములో స్వీకరించి ఆయన పాద సన్నిధిలో లోబడి జీవించు వారమైందాము. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ యొక్క సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. నా కోసం, మా కోసం, అందరి కోసం తృణీకరించబడ్డావు. ఎన్నిక లేని వాడిగా మారిపోయావు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఏమిచ్చినా మీరు రుణము తీర్చలేం నాయన. మా మీద ఉన్న పాప శిక్షను మీరు మోసారు. ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరి యొక్క ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నారు
వారి పాప శాపం నుండి విడుదల పొంది నిన్ను స్వీకరించి బిడ్డలుగా మార్చండి, దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక, ఆమేన్.